మరీ అక్రమ నిర్మాణాలు కూల్చివేత. చిన్న దామెరా చెరువులో భవనం కూల్చివేసిన అధికారులు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు అడ్డుకున్న గులాబీ దండు. తూతు మంత్రంగా కూల్చి స్టే ఆర్డర్ వచ్చిందని వెనుదిరిగిన అధికారులు. వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ. అక్రమ నిర్మాణాలు కూల్చివేత సమయంలో భేటీ కావడానికి ప్రాధాన్యత. కాంగ్రెస్ లో మల్లారెడ్డి చేరబోతున్నారంటూ వార్తలు. ఇప్పుడు దీన్ని ఎందుకో రాయలేదురా గట్టిగా వార్తను. ఓ సన్యాసి మల్లిగా, సన్యాసి మల్లిగా, చదువు లేని మల్లిగా, తీన్మార్ మల్లిగా అనద్దు విని దయచేసి. తీన్మారు మన దళితుల శబ్దం, మన దళిత బిడ్డల శబ్దం, మన అనారాయణ వర్గాల బిడ్డల శబ్దం. మొన్న వీనికో సవాల్ పిలిచిన, సంఖకు డప్పేసుకొని కొట్టగలవారా అని విసిరితే పత్తకు లేడు, జాడకలేడు. ఇక వీడు ఆ డప్పే పట్టుకోరాదు వీడు. ఆ డప్పును మోయలేకనే కింద పడతాడు వీడు. ఫుల్ బాటిల్ని పట్టుకోగలడేమో కానీ వీడు డప్పును పట్టుకోలేడు వీడు. ఎందుకంటే ఆ డప్పు రిధం తెలియదు వీనికి, ఆ డప్పు శబ్దం తెలియదు వీనికి, ఆ తీన్మార్ దెబ్బ కొట్టరాదు వీనికి. వీనికి ఏం తెలుసు? మందు బాటిల్ ఎత్తాలి, గొంతులో పెట్టుకోవాలి, పోసుకోవాలి, తాగాలి, పండాలి, పొద్దునచ్చి బొర్ర బర్ర వర్రాలి. ఇప్పుడు ఇక్కడ రాయడు. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మల్లారెడ్డి కనుక కాంగ్రెస్ లో కొత్తే చెప్పుల దండం మెడలేసుకోవాలి తీన్మార్ మల్లిగాను. ఎట్లుంటావురా? దొంగలంతా ఒక పార్టీ. నేను 200 మంది దొంగలు పట్టుకోబోతున్నా, 7200 మంది దొంగలను పట్టుకోబోతున్నాను. ఆఖరికి ఆ దొంగల గుంపులోనే పోయి నువ్వు చేరినవరా దొంగ. దొంగల గుంపులో నువ్వో దొంగవైనవు దొంగ. నువ్వు ఇంకా దొంగలను పట్టుకుంటావు నువ్వు. రాష్ట్రాన్ని 7200 జలుగలు పీడ్చుక తింటా నెయ్యి. ఆ జలుగలను పట్టుకొని ఏ తొర్రలున్నా ఏ బొర్రలున్నా పట్టుకొని గుంజుకొస్తా. ఏం చేసినావు? అంగిలాగా ఇప్పేసినావు, బర్వాత వేయినావు. ఆ దొంగల మధ్యలో నాట్యం ఆడతాను. తక్కడి దిమని ఆడతాను. ఇక సిగ్గులేని గాడిది. సిల్క్ సీమత కంటే ఎక్కువరా నువ్వు, మియా మాలికో కంటే ఎక్కువను. ఇప్పుడున్న ఐటమ్ సాంగులు చేసే ఎవరైతే అందగత్తెలున్నారో వాళ్ళందరికంటే నువ్వు డేంజర్ రా. వాళ్ళన్న వాళ్ళ వృత్తిలో భాగంగా ఐటమ్ సాంగులు చేస్తున్నావు. కానీ నువ్వు ఏ సమయంకు ఏ ఐటమ్ సాంగ్ అందుకుంటావో అర్థం కాదు. దొంగగాడిది పచ్చి లంగా వాడు. అబ్బో వాడు లంగా అండి, లంగా. ఆ లంగను మీరు నమ్మేరు, వాడు పెద్ద లంగా.